Get ready. It's party time. Bring it. 24/7 party, chega fikri dani, dua hai besi daruba. 24/7 party, chega fikri dani, dua hai besi daruba. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కుక్క పిల్లకి తోక అందం, ఆడపిల్లకి మేకప్ అందం, సబ్బు పిల్లకి నొరగందం, మీ నవ్వే నాకు ఆనందం. అరే కోపం చరిచారా, బాగుందని అరిచారా? పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఏం పేరు? సాయిరామ్. నీది కదమ్మా. ప్రియా. పి అంటే ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్. ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి అంత డౌట్ గా నవ్వుతున్నాడు. ఏయ్ అన్న ఏం పేరు అన్న? పవన్ కళ్యాణ్. ఆడంటే రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్. నీ ఒరిజినల్ పేరు అదేనా? పెట్టి మార్చుకురా. అదే నిజంగా అదే పేరా? అదే. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? కాదు, సెకండ్ టైమే. మైక్ వాళ్ళకి ఇచ్చేసి దయలరా లోపలరా, రంగంలోకి దిగు. నీకోసం ఒక 4 పార్ట్నర్స్ నేను సెలెక్ట్ చేస్తాను. ఎవరెవరా 4? నీకు ఎవరు కావాలి? వీళ్ళల్లో ఒకళ్ళు శృతి హాసన్. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని టీస్ చేస్తూ సరదాగా వాళ్ళతో పాటు డాన్స్ చేస్తాను. పేషెంట్ నెంబర్ 1 మ్యూజిక్. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో కొద్దిగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, తరసుకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతా ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. హీరో హీరోయిన్ చేసినట్టు చేయమంటే ఇద్దరు కబడ్డీలు ఆడుతారు. దొంగలు పట్టుకునే ముందు అలాగే ఎగురుతాడు రా. బాగా చేశారు, వెరీ గుడ్ బ్యాను. 3 హీరోలతో ఒకేసారి డాన్స్ చేశారు, వండర్ఫుల్. కానీ ఆయన మాత్రం రేసు గుర్రలో శృతి అసలు లోపల డాన్స్ చేస్తున్నాడు, పైకి మాత్రం ఎస్ ఫర్ సాడిస్ట్ గర్ల్ ఫ్రెండ్. చాలా తప్పు నాన్న, అలా అనకూడదు. సాడిస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం అవుతాను, మళ్ళీ పేరు ముందు అలా పెట్టకూడదు. ప్రపోజ్ చేసాం కదా, ఒప్పుకోరు వాళ్ళు. నువ్వు పువ్వు ఇచ్చావు, వాళ్ళు చెప్పిచ్చారు, అంతేగా. సో ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేసావా? లేదా? అసలు తెలుసా ప్రపోజల్ ఎలా చేస్తారు, ఏం మాట్లాడతారు ఏంటని? ఓకే, దా ఇక్కడ దా. ఆవిడ అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత క్రియేటివ్ గా ఎంత బాగా చెప్తావు చెప్పు. రెడీ, యాక్షన్. పూజకు పువ్వు నాకు నువ్వు, ఓసారి నవ్వు, ఇదే మన లవ్వు. పూజకు పువ్వు నాకు నువ్వు, ఓసారి నవ్వు, ఇదే మన లవ్వు. తప్పు నాన్న, ఇంకెప్పుడు అడగే సాడిస్ట్ అని.
ఇంకో ఎస్ ఫర్ స్వీట్ గర్ల్ ఫ్రెండ్. ఏయ్ అలా అనకపోతే ఉండరు కదా వాళ్ళు, అందుకేగా. సో మా జాన్ ఓ రోజు క్లాస్ లో కూర్చుని బాగా చదువుకునే రోజుల్లో అప్పట్లో ఏదో పైకి గాల్లో చూసుకుని ఆలోచించుకుంటాడు. టీచర్ అడిగింది, ఏంటో క్లాస్ జరుగుతుంటే నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నా, ఏమైంది ఏంటి చెప్పంటే, కాదు మేడం పొద్దున్న న్యూస్ లో చూశాను ఇట్లా టెర్రరిస్టులు బాంబు పెట్టారంట, పోలీసులు ఏమో ఎత్తుతున్నారంట అని చెప్పాడు. ఓహో అవునారా, ఓకే సరే అయితే ఇప్పుడు ఒకవేళ క్లాస్ రూమ్ లో కనుక బాంబు పెడితే ఏం చేస్తావు నువ్వు అని. ఏం లేదు మేడం పరిగెత్తుకుంటే దీన్ని తీసుకెళ్లి స్టాఫ్ రూమ్ లో పెట్టేసి వస్తానని చెప్పాను. ఒకవేళ అదే బాంబు మీ సీట్ కింద ఉందనుకోండి, మీరేం చేస్తారు? అది ఒరిజినల్ కాదా టెస్ట్ చేస్తా. నీ కళ్ళజోడు అందుకే వచ్చింది, నాకు అర్థమైంది. బాగా చదువుతావు అమ్మా నువ్వు. బాంబుని తీసి ఓపెన్ చేసి ఇది ఒరిజినల్ కాదని చెక్ చేసుకుంటూ ఉంటావు. వెరీ గుడ్. ఇంకా బాంబు కూడా పెట్టిండో వాని కింద పెట్టేస్తా. అవును, దాని మీద ట్యాగ్ తగిలించుంటది కదా, నేనే పెట్టినా రాసిస్తాడు ఆడు. వెరీ గుడ్. ఇంకా ఫోటో తీసి సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెడతా. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమే, సంతోషమే నీ సమాసమైనది ఇంకేం కావాలి. బామ్మ ప్రిన్సిపల్ కింద పెట్టేస్తా. ఎందుకు వై ఇస్తుంది. మేడం ఈ షో మీరు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన రేపు కాలేజ్ రాగానే ఆయనతో ఒకసారి చర్చించండి. బాంబుతో పెట్టుకున్న అమ్మాయితో పెట్టుకున్న ఒకటే, అమ్మాయి కూడా బాంబు లాంటిది అని చెప్తాను. బాంబుకి చెప్తావా విషయం? అమ్మాయిలు సెల్ఫీ పోట్ దిగుతారు కదా, వాళ్ళ నోట్లో తీసుకెళ్లి పెట్టేస్తా. ఇంత క్రేజీగా ఎలా వచ్చింది ఐడియా? పౌచ్ పెడతారు కదా అని, ఆ నోట్లో తీసుకెళ్లి పెడతా. దివాళీ సెలబ్రేట్ చేసుకుంటా బాంబుతో. తొలి ప్రేమలో కీర్తి రేట్ లాగా బాంబు ఓపెన్ చేసి దాంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో చూస్తాం. తీసి 2-3 జేబులో పెట్టుకో. బాంబ్ అనే వంకతో ఇష్టమైన అమ్మాయి దగ్గర పోయి హక్ చేసుకుంటా భయంతో. ఏమని? బాంబ్ 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 అని. అమ్మాయిలు బాంబులు జీవితానికి హానికరం. ఇది సినిమా వచ్చే ముందు అనౌన్స్మెంట్ లా చెప్పు. ఈ నగరానికి ఏమైంది, ఓవైపు అమ్మాయిలు ఓవైపు బాంబులు, రెండు జీవితానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఓకే ఇంకా ఏయ్ థ్యాంక్ యూ భయ్యా. ఇద్దరు లవర్స్ ఉంటారా, లవర్స్ వెనకాల పెడతాం. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి నీకు అనుకున్నాను నేను, నీకు ఎక్సే. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను ట్రావెలింగ్ లో తనకి బాక్స్ ఇస్తాను, ఆ బాక్స్ లో బాంబు పెడతాను. జాన్ ఇది విన్నావా? వాట్సాప్ లో అదిగో నువ్వే వాళ్ళకేసి తిరిగి ఆహారం అంటున్నావు. వాట్సాప్ లో బాంబు మరి ఎందుకే వాళ్ళకేసి చూస్తావు బయట చూసి? వాట్సాప్ లో ఎందుకు చూస్తావు? వాట్సాప్ లో బాంబు పిక్కిస్తా, తీసి వాట్సాప్ లో పెట్టి ఎవరైతే వాట్సాప్ వాడతాడో దాని కింద బాంబు పెడతా. నాకు అనిపిస్తుంది వాట్సాప్ లో బాంబు పెట్టి ఎవరైతే వాట్సాప్ వాడతాడో దాని కింద బాంబు పెడతా. అందరూ టెలిగ్రామే వాడాలి. ఏం చెప్పాడు? సరే అతను ఏం చెప్పాడు అనేది వేరే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. According to fact psychology, infatuation is only attraction between male and female state of being complete love. బ్యూటీ పార్లర్ లో దా బంగారం దా. నువ్వు ఒక అందమైన అమ్మాయివి, ఒక ఫ్యాషన్ షో జరుగుతోంది. ఓకే, నువ్వు అందంగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళందరికి ఫ్లయింగ్ కిస్. రెడీ మ్యూజిక్. దుమ్మెసే ఈల పొట్టి దుమ్మెసే కోల పెట్టి కుమ్మెసే ఈడు తట్టి రంకేసే దౌడు పెట్టే మామే సత్తి మామే మామే
ఇంట్లో పెడతా. మీ ఇంట్లో బాంబు పెడతావా? ఏ అది పాత అయిపోయింది, రికన్స్ట్రక్షన్ చేయాలి కదా. వెరీ గుడ్. మైక్ ముందు రో వాళ్ళకి ఒకసారి ఇవ్వు. నువ్వు నుంచి నీ 2 బొట్టన వెళ్ళి ఇలా పట్టుకో. వెరీ గుడ్, శబాష్. కూర్చోనా. ఇంకా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇస్తాం పెళ్లికి. ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, అదే పెద్దది ఆయనకి బాంబు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా బాంబు ఎందుకమ్మా ఆయన పాపం. SMS కాంటెస్ట్ పెడతాను, బాంబు పెళ్తుందా పెరదా అని. పోటీలో అమ్మిస్తా. బాంబు వెళ్తే సౌండ్ పొల్యూషన్ అవుతుందని దాని మీద వాటర్ వస్తా నేను. పూలతో పోయి. సో మీలోంచి 4 తేడా ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు, ఒక టాస్క్ ఆడతారు. సో ఆ 4 ఎవరంటే దాంకుంటే దా. నువ్వు వచ్చాక మరి హీరోయిన్ రాకపోతే ఎలాగా? లెట్స్ సీ. అందరు దేవుడి దండం పెట్టుకోండి, వీళ్ళు 4 సరిగ్గా ఆడకూడదని. శ్రీ 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 ప్రదీపానంద స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ. ఓకే ఓకే. సో ఇప్పుడు చక్కగా స్కిప్పింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, మళ్ళీ స్కిప్పింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, అంతే. మీరు స్కిప్పింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక 3 బాల్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఓకే. ఆ చేతులు ఆల్రెడీ స్కిప్పింగ్ ఉంది కాబట్టి 2 చేతుల కింద పెట్టుకోండి, ఇంకోటి మోకాళ్ళ మధ్యలో పెట్టుకోండి. రెడీయా? తీసుకోండి, బాల్ తీసుకోండి. నిజంగా ఎవడైనా అట్లా వెళ్తాడా? నేను చెప్పడం మీరు ఆడేయడం అంతేనా? పాపం ఇంత అమాయకులు గారు ఎట్లా బతుకుతారు ఈ ప్రపంచంలో? ఆ సంఖ్యలో 2 తీసే. రెడీ, 1 2 3 గో. 1 to the 2 to the 3 to the 4. Entry to my jai show. Title the Lord, so hardcore. Yes, I didn't know do I hit die flow. ఒక్క బాల్ ఎవరేస్తారు కదా, ఒక్క బాల్ వేస్తే కాదు, మీ పూజలు ఫలిస్తున్నాయి. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు. ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చిన నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. ఇంకో 2 ట్రై చేస్తారు, వాళ్ళకి ఇచ్చేసేదమ్మా. 3 2 1 గో. 1 to the 2 to the 3 to the 4. Malemo entry to my jai show. Yes, I didn't know I hit die flow. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఇలా బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుందే. నాకు సరైనడు. అరే రే రే. నాకు సరైనడు. రంగు రంగు సైకిల్ ఎక్కి
వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఎలా ఆడకూడదు వాళ్ళిద్దరు ఆడి చూపించారు, ఎలా ఆడాలో వీళ్ళిద్దరు ఆడి చూపించారు. వండర్ఫుల్, నలుగురు సూపర్ గా ఆడారు. క్లాప్స్, కమ్ ఆన్. ఈ నలుగురులో ఒకళ్ళు బాగా స్పెషల్ గా ఆడారు, అండ్ ఆ ఒకళ్ళు ఎవరో కాదు. కంగ్రాచులేషన్స్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా. బేకాయ్ సాంగేవుడా కన్నేలినోడ, బేకాయ్ సాంగేవుడా. చేప కడుపు తీరి కొట్టిది, ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టిది. సో కంగ్రాచులేషన్స్. ఈ గేమ్ లో మోస్ట్ వరస్ట్ గా ఆడింది నేను ఒకడే. నీలాగా ఆ స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకెవరున్నారు ఎత్తుకున్నాం. ఓకే, యూనో మీరందరూ కూడా సూపర్లీ టాలెంటెడ్. సో వాటికంటే ముందు ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీది? మీ పేరు? తేజస్వి. ఏం చదువుతున్నారు? BBM ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఇంక తోసేస్తారు బయటికి. సో ఏమవుదాం అని, ఏం గోల్స్ ఏంటి? సైంటిస్ట్. సైంటిస్ట్. ఏం కనిపెడతావమ్మా? నేను ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లారేలా, ఎప్పుడు పడుకుంటే అప్పుడే రాత్రి అయ్యేలా టైం మెషిన్ స్టార్ట్ చేస్తాను. తప్పకుండా చేస్తాను, నాకు అర్థమవుతుంది నీ గురించి, నీకు ఆ టాలెంట్ ఉంది. ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాం మీ డాన్స్ ని. రండి. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakashmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakashmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakashmi. Come to the party, Subbalakshmi. సూపర్. ఏది ఇప్పుడు నాలా చేయండి. పోయి మీరు డాన్స్ చేశారు, నాలా చేశారా? బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం మానవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఓ ప్రదీప్ ఉన్నాడు. ఎక్స్ప్రెస్ రాజా, ఇక్కడ అన్ని కామెడీ నేర్పించబడు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. నా మోహన్ లాల్ ఈయనే అమ్మా. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. నెక్స్ట్ ఎట్లా వచ్చినావు? బస్సులో వచ్చినావు కదా? వా సూపర్. నీ వంశానికి ఉన్న విలువ ఎంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత? దమ్ము గురించి రొమ్ము లెరగదీసి మాట్లాడుతున్నావు. ఎగిరి తన్నానంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగిలవు. జై బాలయ్య. ఇది నరసింహ డైలాగ్ కదా? నేను చెప్తే వేరేలా ఉంది. వేరేలా వచ్చింది. నువ్వు చెప్పు డైలాగ్ ఒకటి. ఎక్కడికి వెళ్తున్నావు? డైలాగ్ చెప్పు. అలవాటు అయిపోయింది నీకు అస్తమాన్ అక్కడ రావడం. నువ్వు అక్కడే చెప్పు. కత్తి చివరికి కత్తులే మిగులుతాయి, ప్రాణాలు మిగలవు. ఇప్పుడు చెప్పండి పాప, చెప్పాక అడుగుదాం. ఓకే చెప్పు. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. చివరికి కత్తులే మిగులుతాయి, ప్రాణాలు మిగలవు. కత్తులు వ్యాపారయ్య. ఓకే, ఇంకా చీమ కంటే చిన్న ఆహారం ఏంటి? చీమ కంటే చిన్న ఆహారం ఏంటి? చీమ కన్నా చిన్నది దాని ఆహారం. దాని ఆహారమే, దాని ఫుడ్డే దానికంటే చిన్నది. చీమ కన్నా చిన్నది ఏంటి అని అడగాలి. ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగింది ఆవిడ. సరే నేను కూడా ఒక ప్రశ్న అడుగుతా అయితే మిమ్మల్ని. ఇప్పుడే తట్టింది నా బుర్ర. ఇప్పుడు ఓ ఏసీ బస్సులో 10 మంది ఉన్నారు. ఇద్దరు ఎల్బీ నగర్ లో దిగారు, ఇద్దరు పనామాలో దిగాడు, ఇంకో ఇద్దరు RFC దగ్గర దిగారు. ఇప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు? 4 members. ఎలా? ఇద్దరు ఫస్ట్ ఎల్బీ నగర్ లో దిగారు, ఇద్దరు పనామాలో దిగారు, ఇద్దరు KFCలో దిగారు. KFC కదా RFC. సో 6 దిగారు, 4 ఉంటారు బస్సులో.
వెరీ గుడ్ అమ్మా, నైస్. ఎంత ఫాస్ట్ గా చెప్పాలి. ఇంకా ఆరుగురు ఎవరెవరు? బస్ కండక్టర్, డ్రైవర్, ఇంకా కండక్టర్ లెక్క పెట్టాలి కదా. ఓకే కూర్చో. ఇంకా బస్ స్టాప్ లో ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో చెప్పలేము. మనకి ఎందుకు అవన్నీ? మరి దిగిన వాళ్ళు మాత్రమే, దిగిపోయారు కదా. ఎక్కడ మళ్ళీ 4. వెరీ గుడ్, బాగా ఆలోచించాడు. 10 members లో 6 దిగితే 4 ఆలోచించాడు. బాయ్. నువ్వు చెప్పు. కిట్టే పోతే నువ్వు ఆలోచిస్తాను. 2 days లో మళ్ళీ అడుగుతా. 4 members ఉంటారు, డ్రైవర్, కండక్టర్, 2 members వాళ్ళు. ఎంతమంది దిగిరు? మీరు మొత్తం టోటల్ 10 members అని చెప్పారు కదా. ఆల్రెడీ 6 దిగిపోయారు, ఇంకా 4 members ఉన్నారు. ఇగో ఈయన బస్సులో వచ్చింది కాబట్టి ఈయన తెలుసు. అదే బస్ అబ్బాయి? ఇద్దరే ఉంటారు. ఓకే. ఆర్ఎఫ్సికి వెళ్ళినారు, మధ్యలో ఆటోనగర్ ఉంది, ఆడిద్దరు దిగిరు. నువ్వు అక్కడ దిగిపోవాల్సిన అనవసరం ఇక్కడ దాకా. సో రైట్ ఆన్సర్ ఈజ్ బస్ లో 10 మంది వెళ్తున్నారు, అందులో 2 ఎల్బీ నగర్, 2 పనామా, 2 ఆర్ఎఫ్సి దగ్గర దిగితే ఇంకా బస్సులో 5 ఉంటారు. ఏసీ బస్ లో కండక్టర్ ఉంటాడు, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, ప్యాసింజర్లు 4. ఏసీ బస్ అని చెప్పాను నేను, మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నా తెలివితేటలు మీరు తక్కువ అంచనా వేశారు. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెషన్ అన్నా చూడు. ఆశ్చర్యంతో ఆనందంతో కూడిన గౌరవం ఇవ్వనాలి. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, ఏడుగురు. ఇంత క్రేజీ క్వశ్చన్ అడిగా నాకు ఇంకో క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. అడగమ్మా. ఇవన్నీ ఫింగర్స్ దగ్గర ఇవన్నీ ఫింగర్స్, హౌ మెనీ ఫింగర్స్ సార్? అవా 5. రైట్ ఆన్సర్. హలో 10th class 3 times ఇక్కడ. రన్నింగ్ రేస్ జరుగుతోంది. ఓకే, అబ్బాయి బాగా పరిగెడుతున్నాడు, ఇరక్కొడేస్తున్నాడు. బాగా పరిగెట్టి 6th పొజిషన్ దాటేశాడు. ఇంకా బాగా పరిగెట్టేశాడు. సరే 4th పొజిషన్ దాటేశాడు. ఇంకా బాగా పరిగెట్టాడు. ఈసారి 2nd పొజిషన్ దాటేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? జీరో పొజిషన్. అయ్యా జీరో పొజిషన్. 6th పొజిషన్ లోనే ఉంటాడు. నువ్వు కరెక్ట్, నువ్వు అదే పొజిషన్ లో ఉండు. నువ్వు ఎప్పుడు నువ్వు రాకు ముందుకి. 6th పొజిషన్ లో ఉన్నాడు కాదు, 0 పొజిషన్ కాదు, ఇంకా సెకండ్ పొజిషన్. ఎందుకు? కాబట్టి 6th పొజిషన్ దాటాడు, తర్వాత ఇంకా బాగా పరిగెట్టాడు. 4th పొజిషన్ దాటాడు, తర్వాత 2nd పొజిషన్ దాటాడు. ఎక్కడున్నాడు? ఇంట్లో. ఫినిషింగ్ లైన్ ముందు. అమ్మా మెల్లగా. ఫినిషింగ్ లైన్ ముందు ఉన్నాడు. ఓకే, నేను ముందున్న వాళ్ళకి ఇవ్వమ్మ మైక్ ఒకసారి. ఆవిడ మొత్తం మలయాళంలో ఉర్దూ వార్తలు వింటున్నట్టు చెప్పమ్మా, నువ్వు చెప్పు ఆన్సర్. 5th పొజిషన్ దాటలేదు. 5th దాటలేదా? 6th నుంచి 4th తోటి దాటేశాడా? 5th తోటి బయటికి వెళ్ళాడా టీ తాగడానికి? వెరీ గుడ్ అన్న, సూపర్ చెప్పు ఆన్సర్. ఇంకా 2nd పొజిషన్ లోనే ఉంటాడు. ఎందుకు? 2nd పొజిషన్ అప్పుడే కదా దాటాడు. చూద్దాం, ఆలోచిద్దాం, నాకు డౌట్ గా ఉంది. 2nd కి 1st కి మిడిల్ లో ఉంటాడు. 2nd పొజిషన్ కి 1st పొజిషన్ కి మిడిల్ లో ఉంటాడు. నీకు అసలు అర్థమవుతుందా నీకు? అసలు నేను అంతా ఇష్టం అనుకుంటా. ఇటు ఇక అంతా ఇష్టం అనుకుంటాను. వెరీ గుడ్ అమ్మా, మీరు కూర్చోండి. రన్నింగ్ లోనే ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలా నీకు? వెరీ గుడ్ అమ్మా. ఫస్ట్ పొజిషన్, 2nd పొజిషన్ దాటి 1st పొజిషన్. ఓకే, విజయశాంతి వచ్చేసిందంట. ఇప్పుడు మన అందరి ఆలోచనలో ఉన్నాడు. అమ్మా ఇప్పుడు మన అందరి ఆలోచనలో ఉన్నాడు. ఈ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. నువ్వే హీరో, మావాడే హీరోయిన్.
దా 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 ఈయన హీరోయిన్, నువ్వు హీరో. ఓ అద్భుతమైన డ్యూట్ వస్తుంది, ఆయన్ని హీరోయిన్ లాగే ట్రీట్ చేయాలి, నువ్వు హీరోయిన్ లాగే ఉండాలి. ఓకే, మంచి సాంగ్, సిచ్యువేషన్ సాంగ్ ఏంటమ్మా మంచిది. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందా బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందా బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే సూపర్. అబ్బాయి పాపం హీరోయిన్ నడుము కదా అని ఇలా ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదని చెప్పి. థ్యాంక్ యూ. సెకండ్ పొజిషన్ దాటేసి అలసిపోయి అక్కడ పడిపోయారు. నీ డాన్స్ చూసుంటాడు ఇందాక. ఏ పొజిషన్ లో ఉంటాడు అంటే రన్నింగ్ పొజిషన్ లో ఉంటాడు. మీ ఫ్రెండ్సా వీళ్ళంతా? కాదుగా, పరిస్థితి పెంచుకోకు. సో యాక్చువల్లీ ఎస్, మీ అందరిలో ఒకళ్ళే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఇంచుమించుగా దగ్గరలో. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ పొజిషన్ లోనే ఉంటాడు. సెకండ్ దాటిన తర్వాత ఫస్ట్ వాడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వాడు సెకండ్ లోనే ఉన్నాడు కదా, అవునా? థ్యాంక్ యూ. సో ఇంకో ప్రశ్న అడుగుతా. ఇందాక ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఒకవేళ మీరు సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు అంటే, ఆవిడ అద్భుతాలు చెప్పింది కొన్ని. ఏం కనిపెడతావు మనం సైంటిస్ట్ అయితే? టైం మెషిన్. టైం మెషిన్ కనుక ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి కాదు, బ్యూటీ పార్లర్ కి వాటికి అటు ఇటు వెళ్తా ఉంటా. లేదు, నా న్యాచురల్ బ్యూటీ. అదే టైం మెషిన్. టైం మెషిన్ లో ఎక్కడికి వెళ్తావు? టైం మెషిన్ లో నేను పాస్ట్ లోకి వెళ్ళి నా ఎగ్జామ్స్ మళ్ళీ సరిగ్గా రాస్తా. ఇప్పుడు నువ్వు ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే సైంటిస్ట్ అయ్యావు తల్లి. ఇంకా మంచి మార్క్స్ వస్తే ఇంకా మంచి పొజిషన్ వస్తుంది. వెరీ గుడ్. అవుదుగా, నువ్వు తప్పకుండా అవుతారు మీరు. సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు? ఎక్స్ప్రెస్ రాజా షోని చంద్రమండలంలో వేస్తారు. డైలీ షూటింగ్ లేట్ అయిపోదు, నాకు మరి దూరం అయిపోదు. ఆ ఏర్పాటు కూడా ఉంటది. నన్ను కూడా అక్కడ ఉంచేస్తారు లేకపోతే? అవును, వదిలించుకుందామని నన్ను. కాకపోతే అక్కడ యాంకర్ చేంజ్. నన్ను మార్చేస్తారంటున్నానండి భయ్య. ఎప్పటికైనా మన దేవుడు ప్రదీప్ సారే. ఎక్కువసేపు ఉండలే, అక్కడ పంపించేస్తా, నాకు అర్థమవుతుంది ఇది. ఓకే, ఇంకా సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు? పైన ఏలియన్స్ ని కిందకి తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఎలా కాపురం చేయాలో కనిపెడతారు. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు. వెరీ గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోలే, పైన తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా? వెరీ గుడ్. చూసా, కుళ్ళు జలసి ఇక్కడ వాళ్ళు వదిలేస్తారు. దయ్యాలకి ఎలా ప్రపోజ్ చేయాలి కనిపెడతా. అమ్మాయిలే దెయ్యాలు, మళ్ళీ దెయ్యాలకి ఏం ప్రపోజ్ చేస్తావు? ఎవరు వాళ్ళు? అమ్మాయిలే పెద్ద దెయ్యాలు, మళ్ళీ దెయ్యాలకి ఏం ప్రపోజ్ చేస్తావు భయ్యా? అదే భయ్యా, వాళ్ళని మంచి ఉంటారేమో ఒక ఆశ. ఒక్కరిసా యువర్ ఆనర్, నువ్వు మైక్ పక్కకి ఇచ్చి నీ థమ్స్ రెండు పట్టుకో. నేను చెప్పేంత లేవు. రండి అమ్మ, ముందున్న అమ్మాయి, కలజోడు అమ్మాయి, ఒక్కసారి గాలి గట్టిగా పీల్చి. అమ్మాయిలు అంటావా? ఓకే, డీజిల్ లేని కారు కనిపెట్టి నీకు గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ భయ్యా, డీజిల్ ఖర్చులు భరించలేకపోతున్నా. కోడి గుడ్డు ఎన్కొంచెం ఎందుకు వస్తాం, ముందు చేయొచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. అయ్యో, అసలు ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? మిమ్మల్ని చూడంగా వచ్చింది. మరీ ఇన్ని తెలివితేటలుంటే కష్టం భయ్యా. నువ్వు చెప్పు, కోడి ముందా గుడ్డు ముందా? ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు? ఇంకెళ్ళి ఎస్, బస్ లో వచ్చారు ఈయన. యాపిల్ లోగో ఉంటాయి కదా, పోయిన మొక్క ఏడుందో కనిపెడుతుంది. ప్రపంచంలో ఇన్ని పనులుండగా ఆడు కొరికేసిన మొక్క ఎక్కడుందా అని ఎత్తుకుంటావా నువ్వు? డోలిమోన్ లో డోర్ ఉంటది కదా, డోర్ లోకి వెళ్ళి గతం తెలుసుకుంటాడు కదా, ఆ డోర్ కనిపెడతా. ఏమయ్యారు
మీ ఫ్రెండ్స్ అందరు ఇట్లున్నారు అదే రియాక్షన్ ఈ డార్లింగ్ లేచింది రాజా రాజా అసలు ఆగురువా డార్లింగ్ మాట్లాడుతుంది మాత్రం ఆయన ఎంకరేజ్ చేశాడు నలిపేశాడు అనుకుంటా. చెప్పండి సైంటిస్ట్ అంటే ఏంటి? సైంటిస్ట్ అంటే ఏంటి అనేది కనిపెడతావు. ఆవిడ నీ పక్కన ఆవిడ ఏం కనిపెడతా ఉంది? సైంటిస్ట్ అయిందని కనిపి. ఓహో ఎందుకు సైంటిస్ట్ అని ఆవిడ కనిపెడతా. అసలు నువ్వు సైంటిస్ట్ అంటే ఏంటని నువ్వు కనిపెడతావు. సరిపోయింది మీ ఇద్దరికి. మీ ఇద్దరు అదే పనిలో ఉండండి నాన్న. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరి దగ్గర ఆ కెమిస్ట్రీ ఎలా పుట్టిందో కనిపెడతా. మీ లవ్ స్టోరీ పాడుగాను సూపర్. సో మీరందరూ ఇచ్చిన ఈ ఆన్సర్ లోంచి ది బెస్ట్ 4 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఓకే మేడం గారు రండి. మేడం గారు రండి. మేడం గారు రండి. సెల్ఫీ బాంబ్ రామ్మా. ఓకే చిన్నపిల్లలందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి చిన్న అబ్బాయి వచ్చాడు దడని. మా పెద్ద అన్నయ్యతో వాళ్ళు నలుగురు డాన్స్ చేస్తారు. ఓకేనా? క్లాప్స్ ఆన్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ దిస్ వండర్ఫుల్ థింగ్ ఆల్సో టు ప్లాన్ టు దిస్. yes థ్యాంక్ యూ. వాళ్ళకి బాయ్ చెప్పి ఫ్లైయింగ్ కిస్ వెళ్ళిపో. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ ఓకే బాగా ఆడారు మీరంతా. బాగా వచ్చింది యాక్చువల్గా అయితే. సో మీలోంచి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు కాబట్టి ఆ ఒకళ్ళు. సో కంగ్రాచులేషన్స్. బాడీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా. బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. రాజా రాజా తోలా మిల్కి బంబోలా అబల్లే చలో వెళ్ళే జంత బాయ్ బాయ్ లీలా నైస్ నారి చాలా లవ్లీ లోలా చాలా అస్మిలా షియలో జల్లా అస్తం బాయలా. అయ్యా సిగ్గే సిగ్గుపడతావు ఇదే. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో. ఓకే అబ్బా నువ్వు సిగ్గుపడగా చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే సో మీ ఇద్దరికి ఇప్పుడు ఫైనల్ టాస్క్ ఉంటుంది. ఆ చైర్ లో కూర్చోగానే అది తిరుగుతుంది. అది అయిపోయాక మీకు తిరుగుతుంది. సో మీరిద్దరు ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటారు. తిరగడం అయిపోగానే మీ క్లాక్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఆ బత్తాయికాయల తొక్కలన్నీ ఒలిచిన తర్వాత ఆ గ్లాస్ లోకి బత్తాయికాయ జ్యూస్ పిండుతారు. ఓకే రెడీయా? సో ముందు మాస్టర్తో మొదలెడదాం. లేడీస్ ఫస్ట్. కూర్చో. అందుకే నీతో స్టార్ట్ చేస్తాం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో. 3, 2, 1 go. Music, okay. Disco, okay. Move.
it. Okay, so lonely, so lonely. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's. ఇంకేంటి బాయ్ విశేషాలు? చెప్పేది చచ్చిపోతున్నా ఇంకేంటి విశేషాలు? ఏం లేవు. మళ్ళీ ఏం చూసావు కొత్తవి? ఏ హీరోయిన్ ఇష్టం నీకు? నాకా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. నీకు వదినవుద్ది తెలుసా? అయితే కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ పెద్ద వదినరా, వాళ్ళందరూ అక్కడ అవుతారు కూడా నీకు. సరే 3, 2, 1 స్లోగా ఆపండి, ఒకేసారి కాకుండా. స్టాప్. గో. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఆయన బత్తాకాయల దగ్గరికి వెళ్తున్నాడు. మొదటి బత్తాకాయ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తీశాడు. ఇప్పుడు తొక్క ఒలుస్తాడు. ఆ తొక్క ఒలిసిన తర్వాత తొందరగా ఒలిస్తే గ్లాస్ లో పిండుకోవచ్చు. ఆల్మోస్ట్ తొక్క ఒలిచేశాడు. ఆయనకి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది. అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ బ్రేకింగ్ తిక్కగున్నదే టిక్కు నాకు ఎక్కనున్నదే పిండడం మొదలెడితే ఈయనకంటే ఎవరు పిండలేరు. తిక్కగున్నదే అన్ని పక్కల ఫీలింగ్ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వు మన్నదే. బతకాలయ్యా చూసుకో, బయటపడుతుంది మొత్తం అంతా. ఇంకో చెయ్యి వాడవా? సింగిల్ హ్యాండ్. తొక్కలే అయినా కానీ చుక్కలే చుక్కలే ఒకటి ఎక్కలే 2 కిక్కులే 3 తొక్కలే అయినా కానీ చుక్కలే చుక్కలే. ఒకటి ఎక్కలే 2 కిక్కులే 3 తొక్కలే అయినా కానీ చుక్కలే చుక్కలే. ఈసారి 2 చేతులు వాడు, ఎలాగో లాస్ట్ కాబట్టి 2 చేతులు అంతా లోపల పడేలా చూసుకో భయ్యా. ఇక్కడ బత్తాకే ఉండాలి ఎక్కడో. ఆ గింజలు ఉంటే నాకు గింజలు తీసేనా? నీ పరిస్థితి ఏంటంటే బ్రేకప్ స్టోరీ ఎమోషన్ వావ్, నేను నమ్మలేకపోతున్నాను జాన్. చాలా అద్భుతంగా ఉంది. ఎవరు తాగుతాడు కానీ పోతాడు గ్యారంటీగా. సో ఈ అద్భుతమైన కళాఖండం ఇంతకంటే ఎక్కువ జ్యూస్ కనుక ఆవిడ పిండగలిగితే మీరు విన్నర్స్ అవుతారు. ఓకేనా? వెరీ గుడ్. మేడం గారు 3, 2, 1 గో. అదేం తిరగట్లేదు, అది మిషన్ పాడేం. అయ్యా ఏం చేసావయ్యా? మొదటి నుంచి తేడా కొడుతున్నావు నువ్వు. ఏంటా అనుకున్నాను, చివరికి మొత్తానికి నాశనమైంది. ఓ పని చేద్దాం అయితే, ఇంక చేత్తోనే తిప్పుకుందాం మనం. ఓకే, రండి రండి, జాగ్రత్త అమ్మా. ఓకే, 3, 2, 1 గో. నేను చెప్పినప్పుడే చెప్తావు. నాకు Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. 5, 4, 3, 2. అదే ఆగుతుందమ్మా, ఆగుతుంది. ఆగమ్మ ఆగుతుంది.
ఎక్కడికి వెళ్తున్నావు? బత్తాయి వచ్చడా బత్తాయిలు వెళ్తున్నారుగా. పక్కన గ్లాస్ చూసుకోమ్మా, మర్చిపోయి ఆయన గ్లాస్ అస్సలు అసలు సమస్య లేదు. మెల్లకని పోయిందా? అలాగే ఉందా? ఫేస్బుక్ పేజ్ బుక్ పెట్టుకేవు ఒక్కొక్క తర పిండుకుంటావా అమ్మా? చాలా టైం పడుతుందిగా. గ్లాస్ కు నొక్కకు తల్లి. ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. కుర్చీ పాడు చేయడం ఏంటా నువ్వు? నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. దిక్క దిక్కగున్నదే దిక్కు నాకు ఎక్కనున్నదే. బాడీ షేక్ వస్తుంది. అయ్యో దిక్క దిక్కగున్నదే అన్ని పక్కల. కొంచెం నీకంటే ఫాస్ట్ ఎలా పిండుతుంది కానీ నీకంటే ఫాస్ట్ ఆల్రెడీ 3 దాంట్లోకి వచ్చిందాం. హౌ రే వై లైక్ దట్? 2 టిక్కులే అయినా కానీ చుక్కలే చుక్కలే. బిగిన్లో ఏమైనా వాడతావమ్మా ఇంకా? కిక్కులే 3 చుక్కలే అయినా కానీ చుక్కలే చుక్కలే. ఒకటి మామూలుగా రెగ్యులర్ గా ఆ కలర్ లో ఇదే కొంచెం తేడా కొడుతుంది కలర్. ఓకే అయినా కానీ చుక్కలే చుక్కలే. వెల్ డన్ సూపర్. వీళ్ళిద్దరు చేతులు కడుకురండి. ఒక బత్తాకాయ వీళ్ళ జీవితాన్ని మార్చింది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ లాస్ట్ రౌండ్ లో ఎవరు బెటర్ గా పర్ఫామ్ చేశారు అని. సో ఓవరాల్ గా ఫస్ట్ రౌండ్ నుంచి ఆడుతూ వచ్చారు మీరిద్దరు. అండ్ చివరికి వాళ్ళందరిలోంచి మీరిద్దరు సెలెక్ట్ అక్కడికి వెళ్ళారు. అండ్ చైర్ రౌండ్ ఆడారు. అండ్ చైర్ పాటు చేయడం ఏంటయా? ఓకే, వీళ్ళిద్దరిలో ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఈస్ కంగ్రాచులేషన్స్. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓదయ్యో. సో చాలా ప్రేమగా అందించాడు. అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ నుంచి కాస్త స్పెషల్ గా కాస్త తేడాగా ఉన్నావు నువ్వు. అండ్ లాస్ట్ రౌండ్ లో కూడా అసలు ఆయన పిండిన పద్ధతి గాని, ఆ పిండిన జ్యూస్ రంగు గాని, ఇలా అన్నిట్లోనూ స్పెషల్ గా ఉన్నాడు ఈ వ్యక్తి. సో వెల్ డన్, కంగ్రాచులేషన్. చైర్ ఇరగొట్టిండు, అందుకే ఎక్స్ప్రెస్ రాజా అయింది. ఇలా అని చెప్పి రేపటి నుంచి అందరు ఇరగొట్టకండి ఆయన. బట్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సూపర్ యాక్టివ్ గా ఉన్నారు మీరంతా. నాకు తెలిసి ఇప్పటివరకు మేము చేసిన ఎక్స్ప్రెస్ రాజా ఎపిసోడ్స్ లో మోస్ట్ ఎనర్జెటిక్ క్రౌడ్ మీరే. నేను ఇలాగే చెప్తూ ఉంటాను ప్రతి ఎపిసోడ్ లో. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే.